హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా రెడ్ ఎల్లో క్యాప్సికమ్ మొక్కల్ని ఇంట్లో సీడ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు అన్ని వీడియోలు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఎల్లో అరిగే రెడ్ క్యాప్సికమ్ మొక్కలు అయితే ఇంట్లో మనం ఈజీగానే పెంచుకోవచ్చు. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ. మనకి బయట మార్కెట్లో కిలో వచ్చేసి 360 దాకా ఉంటుంది. ఈ మొక్కలు పెంచుకోవడానికి మనం సీడ్సే కొనవసరం లేదు. మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా కర్రీ కోసం లేదా దేనికోసమైనా, అప్పుడు మనం సీడ్స్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. నేను అదేవిధంగా సీడ్స్ని అయితే కలెక్ట్ చేసుకొని ఎండబెట్టుకొని ఎల్లో క్యాప్సికమ్ సీడ్స్ని అయితే పాట్స్లో వేసుకున్నాను. అలాగే రెడ్ క్యాప్సికమ్ సీడ్స్ని కూడా ఇప్పుడైతే పాట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటికి వాటర్ మనం ఈవినింగ్ మార్నింగ్ అలాగే మొక్కలు రావటానికి తోడ్పడే విధంగా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వాటర్ అయితే నిల్వ ఉండకూడదు. అదేవిధంగా వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి. నేల తడిగా ఉండేలా చూసుకుంటూ వాటర్ స్ప్రే చేసుకోవాలి. చూడండి, వితిన్ 1 మంత్లోనే మనకి మొక్కలు అనేది ఈ విధంగా పెరిగాయి. ఇప్పుడు వీటిని కుండీకి 1 లేదా 2 నుంచి 3 మొక్కల్ని నాటుకుంటే కనుక ఒక మొక్క చనిపోయినా ఇంకో మొక్క అయితే పెరుగుతుంది. వీటిని రీపాట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ మొక్కలు అదేవిధంగా ఎల్లో క్యాప్సికమ్ మొక్కలు కూడా రీపాట్ అయితే చేసుకుంటున్నాను. ఈ పక్కన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బ్లాక్ స్వీట్ కార్న్ విత్తనాలు అయితే వేసాను అనమాట. మొక్కలు అయితే వచ్చాయి కానీ మా పిల్లలు వాటిని తీసేశారు. లేదంటే మీకు బ్లాక్ స్వీట్ కార్న్ మొక్కలు కూడా చూపించేదాన్ని. వాటికి మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈవినింగ్ అలాగే మార్నింగ్ కూడా రెగ్యులర్గా వాటర్ మనం ఇస్తూ ఉంటే మొక్కలు అనేవి ఆరోగ్యకరంగా పెరుగుతాయి. ఈ స్టేజ్లో మొక్కల్ని 5 నుంచి 6 గంటలు ఎండ తగిలేలా పెంచుకుంటే కనుక మొక్కలు అనేవి ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే పెరుగుతున్న దశలో వీటికి నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉండే ఎరువులను ఇస్తే కనుక పూత పిందెలు అనేవి చాలా త్వరగా వస్తాయి. మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం వాటర్ పోస్తూ ఉండాలి కానీ వాటర్ అనేది నిలవ ఉండకుండా డ్రైన్ అయిపోయేలా అయితే చూసుకోవాలి. చూడండి, పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎక్కువగా వైటమిన్ ఏ అలాగే వైటమిన్ కే, వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ ఏ ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసినవే. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్యాప్సికమ్ అనేది చాలా ఎక్కువగా మంచిగా ఉపయోగపడుతుంది. మంచి ఆరోగ్య ప్రయోజనాలను అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉండే వైటమిన్ ఈ అనేది మనకి ముడతలు ఎక్కువగా రాకుండా కాపాడుతుంది. చూడండి, అన్నిటికీ కూడా పూత పిందె అయితే స్టార్ట్ అయింది. వీటికి నత్రజని, ఫాస్ఫరస్ తగ్గితే కనుక ఈ పిందెలు అనేవి రాలిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఎరువులను ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఎగ్ షెల్ పౌడర్ని అయితే ఇస్తున్నాను. మనం ఎగ్స్ తినేసినాక ఆ ఎగ్ షెల్ని కూడా పడేయకుండా ఇలా పౌడర్ రూపంలో మొక్కలకైతే ఇవ్వచ్చు అనమాట. చూడండి, రెడ్ క్యాప్సికమ్ అయితే ఆల్రెడీ కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది, చూసారా. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే ముడతల త్వరగా రాకుండా కాపాడే కొల్లాజిన్ అనేది క్యాప్సికంలో ఎక్కువగా ఉంటుంది. రెడ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా చాలా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కిలో వచ్చేసి 360 దాకా ఉంటుంది. నేను ఒక్కొక్క క్యాప్సికమ్ తీసుకున్నాను. అదే నాకు దగ్గర 90 రూపీస్ పడింది ఒక్కొక్క క్యాప్సికమ్ కూడా. చూడండి, ఎల్లో క్యాప్సికమ్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే లైకోపిన్ అనే ఎంజైమ్ మనలో క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ కణాలను కూడా చంపుతుంది. నెక్స్ట్ ఇందులో ఉండే వైటమిన్ ఏ, వైటమిన్ కే అనేవి మన క్యాలరీస్ పెరగకుండా మంచిగా ఉపయోగపడతాయి. చూసారా, రెడ్ క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయింది హార్వెస్ట్కి. ఇప్పుడు దీన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఎల్లో క్యాప్సికమ్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఎల్లో క్యాప్సికమ్ని కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. మనకి వీటి వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఎక్కువగా ఇందులో కొల్లాజిన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ కొల్లాజిన్ అనేది చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల కూరగాయల్లో మాత్రమే మనకి కొల్లాజిన్ అనేది లభిస్తుంది. మొక్కలు మనం కాయలు హార్వెస్ట్ చేసేసుకున్నాక ప్రూన్ చేసేసుకుంటే కనుక చిగుర్లు వచ్చి మళ్ళీ కాయలు కాసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాటిని ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకైతే 2 క్యాప్సికమ్లు అయితే ఫస్ట్ అటెంప్ట్లో నేను మొక్కలు పెంచినాకైతే హార్వెస్ట్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా మొక్కలు పెంచడానికైతే ట్రై చేయండి. వీటితో ఏం చేద్దామో కామెంట్ చేయండి.